రాష్ట్రంలో కలకలం రేపుతున్న శుభాక్షేత్ర ఇన్ఫ్రా మైక్రో ఫైనాన్స్ ఆర్థిక మోసాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సామాన్యుల కష్టార్జితాన్ని రెట్టింపు చేస్తామంటూ నమ్మించి కోట్ల రూపాయల మేర జరిగిన వసూళ్ల పర్వంలో ప్రముఖ గాయని మంగ్లీ పేరు తెరపైకి రావడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఓవైపు తనపై వస్తున్న ఆరోపణలను మంగ్లీ తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు ఆమె ప్రమేయంపై గిరిజన విద్యార్థి సంఘాల నేతలు ఆధారాలతో సహా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మైక్రో ఫైనాన్స్ శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేరుతో జరిగిన ఆర్థిక మోసాల కేసులో తనపై వస్తున్న ఆరోపణలకు గాను సింగర్ మంగ్లీ రియాక్ట్ అయ్యారు. తనపై జరుగుతున్నది దుష్ప్రచారంగా మంగ్లీ కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో బాధితులకు అన్యాయం జరిగిందని చెబుతూ వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మోసం కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు మంగ్లీ. నిజం తప్పకుండా బయటపడుతుందని, తాను చట్టాన్ని, న్యాయ వ్యవస్థను సంపూర్ణంగా గౌరవిస్తానని ఆమె అన్నారు. ఇక న్యాయ ప్రక్రియపై పూర్తి నమ్మకం ఉందని చెబుతూ చట్టపరమైన మార్గంలోనే అన్ని విషయాలు స్పష్టమవుతాయని ఆమె కోట్ చేశారు. మైక్రో ఫైనాన్స్ శుభాక్షేత్ర ఇన్ఫ్రా పేర్లతో నడిచిన ఆర్థిక వ్యవహారాలు ఇప్పుడు పెద్ద వివాదంగా మారాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, భూములపై పెట్టుబడులు పెడితే త్వరగా రిటర్న్స్ వస్తాయని చెప్పడం, ఇలాంటి విషయాలు అనేక మందిని ఆకర్షించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యతరగతి, చిన్న వ్యాపారులు, గ్రామీణ పెట్టుబడిదారులు లక్ష్యంగా చేసుకొని ఈ స్కీమ్ నడిపినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే నెల నెల లాభాలు, కొంతకాలానికి డబుల్ అవుతుందనే హామీలతో డబ్బులు సేకరించినట్టు సమాచారం. కొందరికి ప్రారంభంలో చిన్న మొత్తాలు తిరిగి ఇచ్చి నమ్మకం కల్పించి తర్వాత పెద్ద మొత్తాలు వారితో పెట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అనంతరం సంస్థ కార్యకలాపాలు మందగించడం, చెల్లింపులు ఆగిపోవడం వల్ల అనుమానాలు మొదలయ్యాయి. బాధితులు చెప్పిన దాని ప్రకారం కోట్ల రూపాయల వరకు డబ్బులు ఈ వ్యవహారంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. ఈ కేసులో కొందరిపై ఇప్పటికే కేసులు నమోదై విచారణ కొనసాగుతోంది.